చదువుకోవాలన్న ఆశ ఉంది, ఎదగాలన్న ఆశయం ఉంది. కానీ ఒక చిన్న సాంకేతిక సమస్య ఆ చిన్నారి భవిష్యత్తుకు అడ్డుగోడలా నిలిచింది. తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ లో ఉన్న చిన్నపాటి పొరపాట్లు చిన్నారి సాయి కృపకు ఆధార్ కార్డు రాకుండా చేశాయి. ఆధార్ లేకపోతే స్కూల్లో అడ్మిషన్ లేదు, హాస్టల్ వసతి లేదు, కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. దీంతో చిన్నారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఆ కుటుంబానికి ఆశ కల్పించింది సీఎం ప్రజావాణి. సామాన్యుడి కష్టాన్ని వినడానికి, వారి సమస్యలు తీర్చడానికి రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ కు ఆ చిన్నారి చేరుకుంది. సమస్యను విన్న ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు చెల్లించిపోయారు. నిబంధనల పేరుతో సామాన్యులకు ఇబ్బంది పెట్టకూడదని మానవీయ కోణంలో ఆలోచించి తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రుల సర్టిఫికేట్స్ లోని లోపాలను సరిదిద్ది సాయి కృపకు త్వరగా ఆధార్ అందేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కేవలం ఒక ఆధార్ కార్డు సమస్య పరిష్కారం మాత్రమే కాదు, ఒక చిన్నారి చదువుకు, ఆమె ఉజ్వల భవిష్యత్తుకు రేవంత్ ప్రభుత్వం వేసిన పునాది. పాలన అంటే కేవలం ఫైళ్లు చూడడం కాదు, ప్రజల కళ్లల్లో ఆనందం చూడడమేనంటూ ఈ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. సమస్య ఏదైనా ప్రజావాణి ద్వారా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం రెట్టింపవుతోంది. ఎన్నో రోజులుగా పడుతున్న బాధకు సత్వర పరిష్కారం లభించడంతో సాయి కృప కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. ప్రజా పాలన అంటే ఇలాగే ఉండాలి. జై రేవంత్ అన్న.